మండే మార్నింగ్ మా పాపని యూనివర్సిటీకి తీసుకొని వెళ్తున్నాము. ఫుల్‌గా వర్షం వస్తుంది ఉదయం నుండి. మేము ఎప్పుడు కాకినాడ నుంచి వైజాగ్ వచ్చినా వర్షం వస్తుంది. ఈసారి రాలేదేంటి అనుకున్నాము. కానీ ఉదయం లేచేసరికి కాకినాడలోని, వైజాగ్‌లోని కూడా వర్షం వస్తూనే ఉంది. ఫుల్ ట్రావెలింగ్ కదా! అందరూ అలసిపోయి ఉన్నాము. ఇంక మా పాపకైతే ఎలాగో క్లాసెస్ ఉన్నాయి కాబట్టి వెళ్ళడం తప్పదు. మేము ఇంటికొచ్చిన తర్వాత కొంతసేపు రిలాక్స్ అయ్యాము. తర్వాత సడెన్‌గా టైం చూసుకుంటే 11 దాటేసింది. మా పాపకేమో లంచ్ టైమ్ 12:30కి. వంట చేయడం స్టార్ట్ చేశాను. కూరలేమైనా చేయాలి అంటే టైం సరిపోదు అనిపించింది. అందుకని వెంటనే ఎగ్స్ ఉంటే దాంతో కోడిగుడ్డు కూర అయితే వేసేసాను. మేము జనరల్‌గా ఎక్కడికి వెళ్ళినా లేట్‌గానే వెళ్తాము. నేను చెప్తూ ఉంటాను. లేట్‌గా వెళ్ళినప్పుడు లేట్ అయిపోతుంది అని టెన్షన్‌తో డ్రైవింగ్ అది ఫాస్ట్‌గా చేస్తాము. దానివల్ల ప్రాబ్లమ్ అవుతది అని. కానీ మాకు ఎలాగ లేట్ అవుతూనే ఉంటుంది. మా పాపకి ఆఫ్టర్‌నూన్ లంచ్ తీసుకొనొచ్చేటప్పుడు దారిలో చూస్తే అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది యూనివర్సిటీకి కొంచెం ముందు. అక్కడ కారైతే పోల్‌ని గుద్దేసుకుంది. ఎయిర్ బ్యాగ్స్ కూడా బయటకొచ్చేసాయి. అది చూస్తే కొంచెం బాధగా అనిపించింది. కాకపోతే కొంచెం ముందుకొచ్చి చూస్తే వాళ్ళకేమీ అవ్వలేదనుకుంటా. అందరూ సేఫ్‌గానే ఉన్నారు. పోలీసులది ఉన్నారు. వాళ్ళ పక్కన నుంచొని కొంచెం అదొక్కటి హ్యాపీ అనిపించింది. కానీ లేట్‌గా వెళ్తే డ్రైవింగ్‌లో టెన్షనొస్తది. అది మా వాళ్ళకి ఎంత చెప్పినా వినట్లేదు. మా పాపకిలా లంచ్ అయితే పట్టుకొనొచ్చేసాము. ఈ లంచ్ చూస్తే మా మమ్మీ ఫీలయిపోద్ది. "ఏంటి పిల్లకి కోడిగుడ్డు కూర ఒక్కటే పెట్టావా?" అంటుంది. అందుకనే అప్పడం కూడా ఇచ్చాను. డ్రైవ్ సేఫ్. ఓకే. బాయ్ మరి.